ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎమ్మెల్సీలు ఎంపీలందరితో కూడా 1-to-1 కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు వరుస భేటీలకు కారణమేంటి? సీఎం చంద్రబాబు వరుసగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దడం, ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను హెచ్చరించి మరీ పంపుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు బాగా దగ్గరవుతున్న ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని అలా చేయాలని మిగిలిన ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. మంగళవారం చంద్రబాబుతో నర్సరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు లైన్ దాటి వ్యవహరించడం, నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు రావడం, మరికొందరు నియోజకవర్గాల్లో తక్కువ సమయం ఉంటున్నారనే సమాచారం వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు నేరుగా భేటీ అవుతున్నారు. మొత్తం 4 నివేదికలను దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో విభేదాలను పరిష్కరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రితో కూర్చుని మాట్లాడాలని కొంతమంది ఎమ్మెల్యేలకు సూచించారు. మార్కెట్ యార్డులు, దేవస్థాన పాలక మండళ్ల నియామకానికి కొందరు ఎమ్మెల్యేలు పేర్లు కూడా ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా మంగళవారంతో 20 మంది ఎమ్మెల్యేలతో భేటీ పూర్తయింది. పద్ధతి మార్చుకోవాలని, రాబోయే రోజుల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. పార్టీలో సమన్వయం పెరగాలని కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు, జిల్లా మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకుతున్నారు. జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో తప్పనిసరిగా భేటీ అయ్యి వారి సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.